కొన్నేళ్లుగా పంటలు పండగ అనంతలో కరువు ఛాయలు కమ్ముకున్నా పాడి పశువులతో ఆ గ్రామం పచ్చగా ఉంటోంది. పాల దిగుబడిలో బేష్ అనిపించుకుంటోంది. అధిక లాభాలు గడిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు గ్రామ రైతులు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. అనంతపురం జిల్లా కందుకూరులో పాల ఉత్పత్తి విక్రయాలపై ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా ఈ పేరు వెనుగానే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తారు ఎవరైనా. అయితే జిల్లాలోని కందుకూరు గ్రామం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 30 ఏళ్లుగా కరువుకు దూరంగా ఇక్కడి రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పాడి పశువులతో లక్షలు సంపాదిస్తున్నారు. పంటలు పండకపోయినా, వర్షాలు అనుకూలంగా లేకపోయినా పాడి పశువులను సంరక్షించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా స్వయంగా ఎదుగుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో 1800 దాకా ఇళ్లున్నాయి. దాదాపు 3000 ఆవులున్నాయి. సగటున 2000 ఆవులు ఎప్పుడూ పాలిస్తూ ఉంటాయి. రోజుకు 20 లీటర్ల చొప్పున నిత్యం గ్రామం నుంచి 4000 లీటర్ల పాలను రైతులు విక్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి ఉండడంతో డైరీ నిర్వాహకులు గ్రామంలో పాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెలకు కందుకూరులో పాల విక్రయాల ద్వారా 30 లక్షల రూపాయల వరకు రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గ్రామంలో పంట పొలాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది పాడిపైనే దృష్టి సారిస్తున్నారు. పాల విక్రయాలతో వచ్చిన ఆదాయంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారు. ఒక ఆవు ద్వారా రోజుకు అన్ని ఖర్చులు పోను 350 నుంచి 400 రూపాయల దాకా ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. 2 పూటల పాల విక్రయాలతో ఆదాయాన్ని పొందుతున్నామని, గ్రామంలో దాదాపుగా ఎవరికి అప్పులు లేవని అంటున్నారు. 6 ఆవులు ఉన్నాయి. రోజుకొచ్చి 6 ఆవులు 20 లీటర్లు పాలిస్తాయి. మేతకొచ్చి పొట్టుకు 70,000 పెట్టినాం. దానాలకు నెల వచ్చేసి దానాలకు 20,000 అట్లా అయిపోతుంది. పత్తి చెక్క, చినిగి చెక్క, మొక్కజొన్న, సద్ద వేస్తాం. 3 పూట్ల నీళ్ళు తాపుతాం ఆవులకి. మేము మాకు 2 పిల్లలు, 2 ముసలోళ్ళు ఉన్నారు, 2 మేము ఉండం, మొత్తం 6 మంది ఉండం. అందరం దాని మీదే ఆధారపడతాం. దాంట్లోనే పని చేస్తున్నాం. ఏంది మిగల్లే. మాకు రేట్లు సరిగ్గా లేదు కాబట్టి అనంతపురం డైరీ కంపించకుండా మేము కల్లూరి కంపిస్తున్నాం. మాకు సరిపోయినంత వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే మిగలేదు. వాళ్ళు ఇచ్చేది కూడా మాకు మిగల్లే. పాలల్లో మేము పిల్లలం పెద్దలం తిప్పలు పడతానే మిగలేదు. దయచేసి మాకు గవర్నమెంట్ సాయం చేయాల. 1800 ఇళ్ళు ఉన్నాయి. దానిలో సగానికి 1000 ఇండ్లు పైనే జీవనం పాల మీద ఆధారపడి ఉన్నారు. కాకపోతే పాల రేట్లు చాలా డౌన్ చేసినారు. ఇంతకుముందు 25 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి 20 రూపాయలు, 21కి వచ్చినాయి. దానాలేమో మామూలు అదే విధంగా కొనసాగుతున్నాయి. 1000 రూపాయలు ఉంటే మామూలు 1000-1100 దానాలు ఏమో ఉన్నాయి. గిట్టుబాటు ధర కావడం లేదు. రైతు మిగలడం లేదు. దాని గురించి ప్రభుత్వము మా రైతులు పాలు గురించి రేటు పెంచాలని కోరుతూ రైతులు విన్నవించుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో అనంతపురంలో పాడి పరిశ్రమకు కొత్త కష్టాలు వచ్చాయి. ఏపీ డైరీ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న పాల విక్రయాలు కొన్ని కారణాలతో నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలో పాల ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ ప్రభావం కందుకూరు పైన కూడా పడుతోంది. గతంలో 26 రూపాయలకు లీటర్ పాలు కొనుగోలు చేస్తున్న డైరీలు ప్రస్తుతం 15 నుంచి 18కి కొంటున్నాయి. ఫలితంగా రైతులు కొంతమేర ఆదాయాన్ని కోల్పోతున్నారు. పశువుల దాణా, గడ్డి రేట్లు పెరిగిపోయాయని, పోషణభారమైన పరిస్థితుల్లో పాల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, కనీసం లీటర్కు 23 రూపాయలు చెల్లించాలని కోరుతున్నారు. ఊరంతా ఆవులే. మొత్తము ఒక 2-3 డైరీలు, 3-4 డైరీలు పెట్టుకున్నారు. వాళ్ళకి పోషిస్తాం పాలు. వాళ్ళకి పోషిస్తే వాళ్ళు తీసుకుని ఎక్కడ పంపిస్తారో మనకు తెలియదు. అట్లా పంపిస్తున్నారు. వాళ్ళేమి ఇచ్చిన రేటు తీసుకునేది పని చేసుకుంటున్నాం. గడ్డి ఓ చిన్న కట్టలే 20 రూపాయలు కట్ట వచ్చాయి. దాన వచ్చి 40 కేజీలు 1000 చిల్లర 1200 1400 దాకా పెరిగింది.
దానా వేసి దానికి తవుడు 1000 రూపాయలు, తవుడు మూట దానా వేసి తవుడు వేసి అన్ని పాలు పిండితే కూడా అవి 4-5 లీటర్లు పాలిస్తే బరువు. రేట్ చూస్తే 22 రూపాయలు వేస్తున్నారు. 24 వేస్తాను, 24, 22కి వచ్చింది. ఇంకా ఈ నెల తగ్గిస్తామంటున్నారు. ఇట్లయితే ఇంకా బతికేది ఏముండదు రైతులు. ఏ మాత్రం నష్టమైన మొత్తానికి ఏమన్నా తోటల దొడ్డి ఏమన్నా ఉండే వాళ్ళు, ఏమన్నా పైరు పెట్టుకునే వాళ్ళ తోటలో గడ్డి దొరికితే ఏమన్నా కొంతవరకు ఏమన్నా ఆడికాడికి కూలి గిట్టచ్చు. కానీ లేకపోతే వాళ్ళు అన్నీ కొన్నారంటే 1 రూపాయి కూడా మిగలదు. అట్లుంది పరిస్థితి. టౌన్లో అమ్ముతారు 30 రూపాయలు అమ్ముతారు లీటర్ వచ్చి. కనీసం మాకు 25 ఇచ్చినా తీసుకుంటాం. స్వయం శక్తితో పాడి పశువుల పెంపకం, పాల విక్రయాలతో కరువు సీమలో ఆదర్శంగా నిలుస్తున్నారు కందుకూరు గ్రామస్తులు. దాణా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకొని పాలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.